తెలంగాణమ నన్ను వెళ్ళామా నానమ నానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ తెలంగాణమ జనగానమ గానమ జనగానమ తెలంగాణమ జనగానమ. ఏమన్నాడు? ఎగిసేటి గోదారి ఎద మీద చంద్రహారం అని గోరటెంకనంటే చంద్రహారం ఉండొద్దని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందరు అవళి అంటే కాలికి అందెలు ఉండొద్దు అంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. చేతుల బతుకమ్మ ఉంది మన తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ మీద పగబట్టిండి రేవంత్ రెడ్డి. బతుకమ్మకు చీరలు ఇయ్యలే, చివరికి తెలంగాణ తల్లి చేతులున్న బతుకమ్మను కూడా తీసేసిండు. నీకు బతుకమ్మ మీద ఎందుకు పగ? మా తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మ పండుగ, దాన్ని అవమానించింది వాళ్ళ రేవంత్ రెడ్డి. మనం పాటలు పాడుకునే బతుకమ్మ పండుగ, తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రుంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ. జొన్నకర్ర ఒక్కటి పట్టుకుంటే తెలంగాణ అవుతుంది. జొన్న మహారాష్ట్రలో పండుతుంది, కర్ణాటకలో పండుతుంది, ఆంధ్రలో కూడా పండుతుంది. ఒక్క జొన్నకర్ర చేతిలో పెట్టి ఈమెనే తెలంగాణ తల్లిపో అంటున్నాడుగా. బతుకమ్మ చేతిలో ఉంటేనే తెలంగాణ తల్లి అవుతుంది. ఎందుకంటే బతుకమ్మ ఒక్క తెలంగాణ ప్రజల పండుగ, ఇంకే రాష్ట్రంలో బతుకమ్మ లేదు. అది మా పండుగ, మన పండుగ. ఆ పండుగ గుర్తులు లేకుండా చేయాలని కుట్ర వన్నుతున్నాడు. కేసీఆర్ మీద కుట్ర మనసులో పెట్టుకొని, కుచ్చితం మనసులో పెట్టుకొని తెలంగాణ తల్లిని మార్చిండు. మనం పెట్టిన తెలంగాణ తల్లి ఉద్యమంలో వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి పెట్టిన తెలంగాణ తల్లి కుచ్చితంలోంచి వచ్చింది, కుట్రలోంచి వచ్చింది, ఈర్ష్యలోంచి వచ్చింది, అసూయలోంచి వచ్చింది. బతుకమ్మను తీసేసి చెయ్యి గుర్తు పెట్టిండు. చెయ్యి గుర్తుకే మన ఓటు అంటుంది ఇప్పుడు ఈయన పెట్టే తెలంగాణ తల్లి. ఏమంటుంది ఆమె? చెయ్యి గుర్తుకే మన ఓటు అంటున్నది. అందుకనే ఆమె కాంగ్రెస్ తల్లి అయితే తప్ప తెలంగాణ తల్లి కాదు. రేవంత్ రెడ్డి పెట్టింది కాంగ్రెస్ తల్లి, తెలంగాణ తల్లి కాదు. ఆమెను తెలంగాణ తల్లిగా అంగీకరించదు తెలంగాణ. అందరి గుండెల్లో ఎప్పుడో కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి ఉన్నది. ఇప్పుడు సభాధ్యక్షులు షంబీపూర్ రాజు గారు మాట్లాడతారు.